took the lead. You're listening to BBC Radio 1, and here's your quote of the day. Attachment turns objects into emotional anchors, and sometimes into chains. హలో అలా వచ్చేసావా వచ్చేస్తాను 2 minutes యా హే కారే మరిది కారుకు చెప్తా త్వరగా వర్షం పడుతుంది అయినా నువ్వేంటి వాళ్ళు ఎంత స్పెషల్గా అనిపిస్తున్నావు? అవును నేను మీ ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళావు కదా, ఏం చేశారేంటి? నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి ఫస్ట్ నేషనల్ మ్యూజియంకి వెళ్ళాం. ఇంకా అక్కడ నుంచి మా ఫ్రెండ్ ఎమిలీ బర్త్డే ఉండే, సో అక్కడ తనకి కేక్ సర్ప్రైజ్ ఇచ్చాం. ఆ తర్వాత వి బాట్ సమ్ డ్రింక్స్. ఇంకా అక్కడే ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. ప్రాబ్లం ఏంటి? తెలిసిందే కదా, అందరు తాగినాక సాడ్ స్టోరీస్ చెప్పడం స్టార్ట్ చేశారు. ఇంకా ఎలా తప్పించుకుందామని ట్రై చేస్తుంటే ఆడికి నువ్వు కాల్ చేస్తావు, సో అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయాం. ఏంటి ఇవాళ కలుద్దామన్నా? ఏం లేదు, మన ఇద్దరం అలా కలిసి బయటకు వెళ్ళి చాలా రోజులైంది కదా. ఓ డేటా. ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం? గెస్ చెయ్యి. ఆఫ్టర్నూన్ కదా, ఏదైనా రెస్టారెంట్కా? అయితే ఓల్డ్ కిన్ కెఫేకా? మన ఇద్దరికి చాలా ఇంపార్టెంట్ అయిన ప్లేస్ అది. ఇంపార్టెంట్ ప్లేసా? హే ఈ రోడా? రిచ్మండ్ పార్కే కదా? ఎస్. పార్కింగ్ ఎక్కడ పెడదాం? ఎస్, ఇక్కడ ఉంది ప్లేస్, ఇక్కడ పెడదాం. ఈ ప్లేస్కి వచ్చి చాలా రోజులు అయింది కదా. శృతి, శృతి ఈ ప్లేస్ చూస్తుంటే నీకేం గుర్తు రావట్లేదా? మనం ఈ ప్లేస్తోనే ఫస్ట్ కలిసాం కదా. యా, సో కాఫీ దే. చాలా మెమరీస్ ఉన్నాయి ఈ ప్లేస్లో. యా యా. శృతి, will you marry me? హే ఏమైంది నీకు? Just say yes or no. Of course yes, Sarah. What happened to you today? నీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటి? పదా అలా వెళ్తూ మాట్లాడదా.
ఏదో విషయం అన్నా శరత్, ఏంటది? నీకు ఈ కార్ ఎవరిదో తెలుసా? ఎవరిది కార్? నీకు మా నాన్న గురించి చెప్పాను కదా, ఆ యాక్సిడెంట్ ఈ కార్లోనే జరిగింది. ఈ కార్ గురించి ఎవ్వరికీ తెలియదు. మా ఫాదర్కి కార్స్ అంటే చాలా ఇష్టం, బట్ హీఈస్ నాట్ సూపర్ రిచ్. ఈ కార్ కూడా తను చాలా కష్టపడి ఈఎంఐలో కొన్నాడు. యునో, వి స్టిల్ పేయింగ్ దట్ ఈఎంఐ. ఆ తర్వాతే మా మమ్మీని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత నేను. మా అమ్మ చెప్తుండేది, మా నాన్నకి ఈ కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఉండేవాడంట. ఇన్ఫ్యాక్ట్ మా నాన్నకి మా అమ్మ కన్నా నాకన్నా ఈ కార్ అంటేనే చాలా ఇష్టం. ప్రతిరోజు ఖచ్చితంగా నన్ను కనీసం 2 రౌండ్లన్నా నన్ను బ్యాక్ సీట్లో కూర్చోబెట్టుకొని తిప్పేవాడు. సమ్ టైమ్స్ నేను ఒక్కనే అలా డ్రైవ్ చేస్తున్నప్పుడు ఐఎమ్ స్టిల్ ఫీలింగ్ లైక్ ఐఎమ్ సిట్టింగ్ ఇన్ ద బ్యాక్ సీట్, ఐ జస్ట్ ఎంజాయింగ్ ద డ్రైవ్. నీకు ఒకటి తెలుసా, మా నాన్న నేను ఇలా డ్రైవ్లో వెళ్తున్నప్పుడు అసలు కనీసం ఒక మాట కూడా మాట్లాడుకో. తను తన డ్రైవ్ ఎంజాయ్ చేసేవాడు, నేను నా వ్యూ ఎంజాయ్ చేసేవాడిని. కానీ ఆ ఒక్కరోజు నేను ఎందుకు వెళ్ళలేదో నాకు తెలియలేదు. ఈవెన్ మై మామ్ డజంట్ నో దట్. ఆ తర్వాత ఎవ్రీథింగ్ చేంజ్డ్. ఇప్పటికీ నేను మా నాన్న లేడంటే యాక్సెప్ట్ చేయలేకున్నాను. అసలు పిచ్చి పట్టేసేది నాకు. 1 వీక్ తర్వాత ఆ కార్ ఇంటికి తీసుకొచ్చారు. యూ డోంట్ బిలీవ్ ఈ కారు ఎంత డ్యామేజ్ అయిందో. అందరూ స్క్రాప్కి పంపించేయమన్నారు, కానీ నేను మా మమ్మీతో కూడా గొడవ పడి మరి ఈ కార్ని రిపేర్ చేయించాను. అండ్ ఐ వెయిట్ ఫర్ 12 years టు డ్రైవ్ దిస్ కార్. మీకు ఒకటి తెలుసా, ఫస్ట్ టైం గోల్డ్ని తీసుకొని రిచ్మండ్ పార్క్ వచ్చాను. అక్కడే నేను చూసా. యునో, యూ డెంట్ నోటీస్ ద కార్, రైట్? అప్పుడే ఫిక్స్ అయ్యాను ఈ కార్ని మా నాన్నతో రిలేట్ చేసుకుందామని. ఇప్పటి వరకు ఈ కార్లో కూర్చుంది 3, నేను, మా అమ్మ, ఇప్పుడు నువ్వు. ఐ జస్ట్ ఫీల్ లైక్ ఐ వాంట్ టు ప్రపోజ్ యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై డాడ్. శృతి ఏమైంది? నువ్వు నన్ను ఏడ్పించేస్తున్నావు. లేదు శృతి, నువ్వు మీ ఇంట్లో చెప్పేస్తే మన గురించి. యూ డోంట్ హ్యావ్ ఆప్షన్ నౌ. ఇప్పుడు నువ్వు ఈ కార్లో వచ్చిన తర్వాత నేను నిన్ను దూరం చేసుకోదలుచుకోలేదు. వెళ్ళు, మీ ఇల్లు వచ్చేసింది. ఏంటి, మా ఇంటికి వచ్చాము, మరి డేట్ అన్నా? నువ్వు ఫస్ట్ మీ ఇంట్లో చెప్పి కాల్ చేయి. రేపటి నుంచి మనం మీ కార్లో మా నాన్నకి లండన్ మొత్తం తిప్పి చూపిద్దాం. బాయ్ బాయ్.